Hello people, I'm Yashweta from Explore Pilla. Please subscribe to the channel. సో ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అదేంటంటే మన లోకల్గా దొరికే కోకోనట్స్ గురించి. కోకోనట్స్లో ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే సెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వచ్చిందనమాట ప్రాబ్లం. ఏంటంటే ఒకసారి నేను జనరల్గా కోకోనట్ తాగడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాస్ని రీయూజ్ చేస్తున్నారు. మనం జనరల్గా మన పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళ ఎంగిలే మనం అసలు ముట్టుకోము. అలాంటిది ఎవడెవడో తాగిపడేసిన స్ట్రాస్ని వాళ్ళు మళ్ళీ ఇదే బోండాలలో మనకు పెట్టిస్తున్నారు అనమాట. వెన్ ఐ సీన్ దట్ నో ఐ లిటరల్లీ షాక్డ్ అనమాట. అంటే ఇన్ని డేస్ నుంచి మేము తాగుతున్నది అలాంటిదా అని చెప్పేసి అర్థమైంది. అప్పటి నుంచి మేము అసలు బయట కోకోనట్స్ తాగడమే మానేసాము. ఇంటికి తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇలా వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఇలా కట్ చేసిందని మనం ఐదర్ నైఫ్ ఆర్ సిజర్స్తో కానీ కొంచెం ఇట్లా హోల్డ్ చేసేస్తే, నైఫ్ని ఇలా తిప్పి హోల్డ్ చేసేస్తే దట్స్ యువర్ విష్, యూ కెన్ ఇన్సర్ట్ అ స్ట్రా. లేదు మాకు ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, లోపల బోండంలో వాటర్ ఎలా ఉంటుందో అని నాలాగా ఒకటికి 10 ఆలోచించే వాళ్ళైతే మాత్రం ఈ స్ట్రా కూడా తీసేసి చక్కగా గ్లాస్లో పోసుకొని తాగేసేయండి. దీంట్లో పోసేసుకొని ఇలా అయితే బెటర్. మన బోండంలో కూడా ఏదన్నా అన్నోన్ పార్టికల్ ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంత గ్లాస్ కూడా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. షేర్స్ హ్యావ్ దెమ్ ఇన్ అ హెల్దీ వే, నాట్ టాక్సిక్ వే. సో ఈ కోకోనట్ వాటర్ కూడా మనము స్టోర్స్లో దొరుకుతాయి కదా టెట్రా ప్యాక్స్, అవి అస్సలు తాగకూడదు. దాంట్లో స్టార్చ్ మిక్స్ చేస్తారు, అన్ని అన్వాంటెడ్ కెమికల్స్ని మిక్స్ చేసి దాన్ని తయారు చేస్తారు. సో దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేస్తే బెటర్. కావాలనుకుంటే ఓల్డ్ కోకోనట్ని తెచ్చుకొని దాన్ని ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్ డ్రింక్. If you like the video, please like, share and subscribe to Explore Pilla.